జీవితంలో మనం ఒక్కోసారి మన బంధువులందరూ ఉన్నత స్థితిలో ఉంటే ఆర్థికంగా, అయ్యో మనం అలా లేమే అని బాధపడతాం. అలాగే వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఒక్కోసారి మనకేమీ చేయలేకపోవచ్చు, చెయ్యాలని ఉన్నా చేయలేకపోవచ్చు. అప్పుడు కూడా మా వాడు చాలా కోటీశ్వరులు అండి, మమ్మల్ని పట్టించుకోడు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బావమరుదులు, బంధువులు ఇలాగే మాట్లాడతారు. రాజకీయాల్లో ఉన్న పెద్దవాళ్ళు, మళ్ళీ అదే రాజకీయాల్లో ఉన్న పెద్దవాళ్ళు నిజంగానే వాళ్ళని బావమరుదుల్లో, మేనల్లోనో, కొడుకుల్లో పట్టించుకుని కాస్త ప్రోత్సాహం ఇస్తే వెంటనే మరి పత్రికల వారు ఏమి రాస్తారు? కొడుక్కిని ఎమ్మెల్యే చేశారండి, బావమరుదునేమో కార్పొరేషన్ చైర్మన్ చేశారండి. మరి అవి రాయిరా? మరి నిజాయితీగా ఉండాలి అంటే నాయకుడు అనేవాడు తన బంధువుల్ని దూరంగా ఉంచాలి. మరి బంధువులు అపార్థం చేసుకుంటే, మేమంతా కలిసి వాడిని నెగ్గించామండి, వాడు మమ్మల్ని మా కొడుకు ఉద్యోగం వేయించమని అడిగితే మంత్రి అయ్యుండి కూడా నా వల్ల కాదని చెప్పాడండి. దుర్మార్గుడు అంటారు వాడిని. అతను వల్ల కాదని చెప్పడంలో ఉద్దేశం, ఆ ప్రక్రియలో అతను వేలు పెడితే మంత్రి పక్షపాతానికి లోనయ్యాడు మేనలుడు గురించి అనే మాట రాదా? అంచేత మనం అసలు మన మనస్తత్వం ద్వారా మంచి రాజకీయ నాయకులను కూడా మనం జడగొడుతాం. ఒక ఎంపీ స్వయంగా నాతో మాట్లాడిన మాట, నేను ఆయన చెప్పొద్దన్నందువల్ల పేరు చెప్పట్లే, కానీ వాళ్ళ బాధలు నాకు అర్థమైనాయి. ఒక చోట అల్లరి జరిగితే ఒక పోలీస్ అధికారి నిజాయితీగా చర్య తీసుకున్నాడు. ఈ ఎంపీకి సంబంధించిన గ్రామం వాళ్ళందరూ ఇతని దగ్గరికి వచ్చి, వాడిని ట్రాన్స్ఫర్ చేయండి సార్, ఆయన బదిలీ చేయండి సార్, అడవుల్లో బారేయండి సార్, ఏజెన్సీలో బారేయండి సార్, మనవడి మీద చర్య తీసుకున్నాడు. మరి మనవాడు చేసిన తప్పే కదా అన్నాడు ఎంపీ గారు. పాపం తప్పో ఒప్పో నువ్వెందుకున్నావు ఇక్కడ, మనవాడు మనం కాపాడుకోద్దా, మన ఊరువాడు అని ఆశ్చర్యకరంగా ఎంపీని ఒత్తిడి చేసి, నువ్వు మళ్ళీ వస్తావా, నీకు ఓటేద్దాం చూద్దాం, మేము కాదు నేను ఓటేసి నెగ్గింది, మా మాట వినకపోతే ఎలాగా అని ఒత్తిడి చేసి బలవంత పెట్టి ఆ ఎంపీ చేత నిజాయితీ కలిగిన పోలీసు అధికారిని అడవులకు ట్రాన్స్ఫర్ చేయించారు. ఎంపీ స్వయంగా నాతో బాధపడి చెప్పాడు విషయం, మంత్రులు గారు ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరిదినో ప్రతిదానికి మనం నాయకుల్ని అంటామే, ఎన్నుకునే వాళ్ళలో చైతన్యం రావాలి. అసలు ఉంటే కదా ఏమన్నా. మనం కూడా ఎందుకు ఓటేస్తున్నాం అంటే మన ప్రయోజనాల కోసం వేస్తాం, దేశ ప్రయోజనాలు కాదు. ఏమిటి దేశానికి మనకి తేడా? నీ ఒక్కడికి చేస్తే, ఒక్కడికి నువ్వు సేవ చేస్తే దాన్ని సేవ అంటారు, ఒక్కడికి నువ్వు సేవ చేస్తే దాన్ని సేవకుడు అంటారు, 10 మందికి సేవ చేసేవాడు నాయకుడు అంటారు. ఆయన 10 మందికి సేవ చేయనివ్వాలంటే మనం ఒత్తిడి చేయకూడదు, సొంత మనుషులు కూడా. దానికి ఉదాహరణే మన సాహిత్యం చెబుతోంది. స్వయం మహేశక శ్వశురో నగేశక సఖా ధనేశక తనయో గణేశక. ఎవరో ఈ పాటికి మీ ఊహకతో సాక్షాత్ పరమశివుడు. ఎప్పుడూ గుండెల్లో శివుణ్ణి ఆరాధిస్తాం. కార్తీక మాసం ప్రత్యేకంగా నెలంతా స్వామిని ఆరాధిస్తాం. నెలవంక ధరించిన స్వామిని నెలంతా ఆరాధిస్తాం. కానీ ఆ శివుణ్ణి చూడండి, స్వయం మహేశక శ్వశురో నగేశక సఖా ధనేశక తనయో గణేశక తదాపి భిక్షాటనమేవ శంభోః తదాపి భిక్షాటనమేవ శంభోః బలీయసి కేవలమీశ్వరేచ్ఛ. ఈశ్వరుడు ఆచరించి చూపిస్తున్నాడు. నా వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, నేను భిక్షాటం చేస్తున్నాను గమనించండి అన్నాడు. స్వయం మహేశక, ఆయన్ని శివశంభుః పశుపతి అన్నాం, ఈశాన మహేశ మహాదేవ దేవాధిదేవ అన్నాం. అంత స్వయంగా మహేశ్వరుడేంటి కపాలి, బ్రహ్మ కపాలం పట్టుకుని భిక్షాటం చేస్తాడు. ఆయన ఆ భిక్షాన్నమే తింటున్నాడు. మరి ఆయన అంతకంటే వైభవాన్ని కోరుకోలేదే. ఆయన కోరుకుంటే ఎంత వైభవమైనా ఉంది, ఎవరైనా ఇస్తారు కూడా. ఎందుకంటే శ్వశురో నగేశక, శ్వశురక వాళ్ళ మామగారు ఎవరు? హిమవత్ పర్వతం. ఎటువంటిది హిమాలయ పర్వతం? అనర్ఘరత్ర ప్రభవంషధస్య అనర్ఘరత్ర ప్రభవస్య తస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివాంకః అని కాళిదాసు కుమార సంభవంలో వర్ణించిన మహత్తర మూర్తి హిమాలయం. మహోన్నత మూర్తి. అన్ని గుహలలో రత్నాలు ఉంటాయట. గైరికాది ఓషధులు ధాతువులన్నీ అక్కడే ఉంటాయట. దేవతలు అక్కడ నివసిస్తారట. నదీనదాలన్నీ అక్కడ పుట్టాయట. చెట్లు చేమలు అన్నీ అక్కడే ఉన్నాయి. అంత పెద్ద మావగారిని పెట్టుకుని ఆయన భిక్షాటం చేసుకోవడం ఏంటండి? మరి అదే మరి శిశురు నగేశక మావగారు చూస్తే మొత్తం పర్వతాధిపతి హిమాలయ, ఆయన అడిగితే మొత్తం SRMT సర్వీసులో పంపిస్తాడు నెలవారీ కిరాటం అంతా. ఈయన అడుక్కోవడం ఎందుకు?
ఆయన అడగడం, నువ్వు మగవారైతే పిల్లనిచ్చావు చాలు, నాకు అక్కలేదు. అంటే శివుడు కావాలని స్వయంగా పేదరికాన్ని, నిరాడంబర జీవనాన్ని వరించాడమ్మా, మనం గుర్తుపెట్టుకోవాలి.